ఈ ముఖ్యంగా మా ఈ శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ యొక్క ముఖ్య సంకల్పం అష్టాదశ శక్తిపీఠాలు 12 జ్యోతిర్లింగాలలో ఆ పరదేవతని ఆరాధన చేయాలి. ఎందువల్ల దీన్ని చేయాల్సి వస్తుంది అంటే ఆ సతీదేవి యొక్క శరీర భాగాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ కూడా శక్తిపీఠాలుగా మనం తెలుసుకుంటూ ఉంటాం. అక్కడ శక్తి ప్రకంపనలు బాగా ఎక్కువ ఉంటాయి. మామూలు క్షేత్రాలలో మనం చేసినటువంటి జపానుష్ఠానాల కన్నా ఈ శక్తిపీఠాలలో చేసేటటువంటి జపానుష్ఠానం అక్షయమవుతూ ఉంటుంది. అటువంటి ఆ శక్తి కేంద్రాలలో కనుక శక్తి ఆరాధనని చేసినట్లయితే ప్రపంచమంతా కూడా దాని యొక్క వైబ్రేషన్స్ పాకుతూ ఉంటాయి. అందువల్ల అష్టాదశ శక్తిపీఠాల్లో శతచండీ యాగం చేయాలి అనేటటువంటి సంకల్పంతో గతంలో శ్రీలంక శాంకరి అమ్మవారి సన్నిధానంలోనూ కాంచీ కామాక్షి అమ్మవారి సన్నిధానంలోనూ 2 పర్యాయాలు ఈ యాగాన్ని మా బృందమంతా కూడా ఎటువంటి ద్రవ్యము కూడా ఆశించకుండా నిస్వార్థంగా అందరం కూడా వెళ్ళి చేశాం. కానీ తర్వాత కరోనా వచ్చి అది కొంచెం అవాంతరం వచ్చింది. మళ్ళీ ముందరికి కొల్హాపూర్లో ప్రారంభం చేసి అమ్మవారి యొక్క ఈ ఆరాధనని చెయ్యాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి అమ్మవారు అనుగ్రహించకుండా దాన్ని అలా వాయిదా వేస్తూ వచ్చింది. ఏమో ఇంత ప్రకంపనలు వచ్చి కరోనా వచ్చి ఆపారు కాబట్టి ముందర మీరు శక్తిమంతులు కావాలి, ముందర మీరు పరిశుద్ధులు అవ్వాలి అనే సంకల్పంతో ఈ అరుణాచల క్షేత్రంలో చేసిన తర్వాతే మిగతా యాగాలు నీకు అనుగ్రహం ఉంటుంది అని అమ్మవారు అనుకుందేమో అని మాకు ఇప్పుడు అనిపిస్తోంది. అలా ఈ అరుణాచలం క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని అనుకోకుండా లోక కళ్యాణార్థం అప్పటికప్పుడుగా సుమారు 3 నెలల క్రితం ఉమామహేశ్వరం అనేటటువంటి క్షేత్రం శ్రీశైలానికి ఒక ద్వారం. అక్కడ ఈ మాసపారాయణ చేస్తున్నప్పుడు ఆ పంచాంగం కోసం చూస్తే గ్రహణం వస్తుంది. అయ్యో ఈ గ్రహణం వస్తుంది, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని మాట్లాడుతున్నప్పుడు 50వ మాసపారాయణం అరుణాచలం అనుకున్నాం కదా, మరి ఆ గ్రహణ శాంతిని అక్కడే చేయొచ్చు కదా అంటే సరే అయితే ఆ మాసపారాయణము ఇది ఇక్కడే జరిగేలాగా మనం చేద్దాము అని సంకల్పం ఉమామహేశ్వర సన్నిధానంలో జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమం యొక్క ప్రభావంతో సమస్త అరిష్టాలు కూడా పోయి అష్టాదశ శక్తిపీఠాలలో అవిచ్ఛిన్నంగా ఈ అమ్మవారు అనుగ్రహించి ఈ బృందంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలి అని 12 జ్యోతిర్లింగాలలో ఈ శక్తిపీఠాలలో శక్తి ఆరాధన చండీయాగము, 12 జ్యోతిర్లింగాలలో రుద్రయాగము చేసేటటువంటి అవకాశము, ఆ సామర్థ్యము, ఆ యోగ్యత మా అందరికీ ఇవ్వాలి అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. త్వరలో భగవంతుడు కనుక సంకల్పాన్ని సిద్ధింపజేసినట్లయితే మార్గశిర మాసంలో, మార్గశిరం లక్ష్మీ ప్రీతికరమైనటువంటి మాసం, అందువల్ల ఆ మాసంలో కొల్హాపూర్లో అమ్మవారు యొక్క సన్నిధానంలో ఈ శతచండీ యాగాన్ని చేయడానికి అమ్మవారి దగ్గర సంకల్పాన్ని నిన్న సంకష్టహర చతుర్థి రోజు చేశాను. భగవంతుడు అమ్మవారు అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ యాగం కూడా దిగ్విజయం కావాలి అని మీ అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరు. क्षत्रभृद्वर्धवृष्णियम् दृष्टुभोजशुभितमग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदम् वातेन सगरेण रक्षा भूताग्निचोरमध्यस्ते मयि कार्याणि साधय स्वाहा। नमः पार्वतीपतये।
त्रिगुणात्मिकायै